అట్లా అయ్యేలోపే అవుతాయా లేదా అని ఎంతోమంది చాలా మంది అనుకున్నారు. అట్లాగే మళ్ళీ అదే అంత ఎమర్జెన్సీగా 3 కార్పొరేషన్లు కూడా అవుతాయి. హైదరాబాదు, మల్కాజ్గిరి, సైబరాబాద్. దీనికి కూడా ఆల్రెడీ ఇంటర్నల్ వర్క్ జరిగిపోయింది. తుది రూపం ఇవ్వబోతా ఉన్నారు. అలాగే పంచాయతీ ఎలక్షన్స్ అయ్యాయి. మనకి మంచి మెజార్టీ దగ్గర 70% పైన 12,700 పంచాయతీలు ఉంటే దగ్గర 70% అంటే 8-9,000 పంచాయతీలు కూడా మనం గెలుచుకున్నాం. చాలా సంతోషకరమైన విషయం, మామూలు మాట కాదు. అయితే పరిషత్ ఎలక్షన్స్ కూడా జరగాల్సింది ఉంది. అది మనం పీసీకి 42% అనేది మన పార్టీ విధానం తీసుకున్నాం కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో పార్టీ పెద్ద రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు కాబట్టి దాని ప్రకారం మనం బీసీ 42% అనే దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దాన్ని బేస్ చేసుకుని మన ప్రభుత్వ పరంగా మనం చేయవలసిన బాధ్యత అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్ పాస్ చేసి గవర్నర్ గారి ఆమోదం చేత ఈ 42% ఏదైతే మనం అనుకున్నామో అది ఇంకా పార్లమెంట్లో కూడా బిల్ కావాలి కాబట్టి పార్లమెంటుకు పంపించడం జరిగింది. పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. ఈ బిల్లును కనుక మనం ఆమోదిస్తే రేపు ఈ బిల్లు దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు, రేపు దేశవ్యాప్తంగా దీని మీద ఎటువంటిది అవుతుందో అనే ఒక ఆలోచనతో బీజేపీ వాళ్ళు దాన్ని పక్కన పెట్టి కూర్చోవడం జరిగింది. అయినా మనం ఇచ్చిన మాట మీదే మనం కట్టుబడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీకి 42% ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది. ఎవరేమనుకున్నా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మీరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. అదైతే పరిషత్ ఎలక్షన్స్ గురించి వచ్చినప్పుడు మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఇది మన పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ 42% ఎలా ఇవ్వాలనే ఆలోచనతో కొంచెం సందిగ్ధంలో మండల పరిషత్ ఎలక్షన్స్ కంటే కూడా మనం మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళిపోదాం. మన జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో మనకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని ముందు మున్సిపల్ ఎలక్షన్స్ చేయాలని చెప్పి ప్రభుత్వం దృఢచిత్తంతో ఉంది. ఎప్పుడన్నా కూడా దానికి నోటిఫికేషన్ రావచ్చు. మేబీ ఫిబ్రవరిలో ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ జరిగిపోతాయి. సో మున్సిపల్ ఎలక్షన్ జరిగినాక మనం రెడీగా ఉండాలి. మన కార్పొరేషన్ ఎలక్షన్స్ ముఖ్యంగా మేజర్ కార్పొరేషన్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ 4 కార్పొరేషన్లకు కూడా ప్రభుత్వం సీరియస్గా ఎలక్షన్ పెట్టాలనే మనస్ఫూర్తిగా ఆలోచనతో ఉంది. అయితే మన హైదరాబాద్ని 3 కార్పొరేషన్లు చేస్తే పరిపాలనా సౌలభ్యం బాగుంటుంది కాబట్టి 300 డివిజన్లు అంటే మన అసెంబ్లీ కంటే పెద్ద హాల్ కావాలా రేపు ఎప్పుడన్నా మీటింగ్ పెట్టాలి. ప్లస్ 300 కార్పొరేషన్ ఒక మేయర్ ఉండి ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటే పరిపాలన కొంచెం ఇబ్బందికరం అవుతుంది కాబట్టి 3 కార్పొరేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారు
కృతనిశ్చయంతో ఉన్నారు. సో అది అవుతుంది. కాబట్టి మనం ఎలక్షన్స్కి ప్రిపేర్ అయి ఉండాలి. దానికి ముందుగానే మనం ప్రిపేర్ అయి ఉందాం అనే ఒక ఆలోచనతో, అంతేకాకుండా గాంధీ భవన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా దగ్గర 20,000 నుంచి 40,000 మధ్య దొంగ ఓట్లు ఉన్నాయనేది పార్టీ పూర్తిగా నమ్ముతోంది. నేను చెప్పే మాట ఇది నాది కాదు, గాంధీ భవన్ నుంచి నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. అది మన కాన్స్టిట్యున్సీకి వచ్చిందా ఇంకెక్కడైనా వచ్చిందా నాకు తెలియదు, కానీ నిజంగా స్వచ్ఛంగా నాకు గాంధీ భవన్ నుంచి ఫోన్ చేసి, అన్న మీ దగ్గర 20 నుంచి 30-40,000 దొంగ ఓటర్లు ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఇమీడియట్గా ఓటర్ మ్యాపింగ్ స్టార్ట్ చేయండి అన్న అని చెప్పి గాంధీ భవన్ నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. అచ్చా, అది నాకు ఐడియా లేదు, తెలియదు నాకు. బహుశా అందరికి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. సరే, ఏదేమైనా కాబట్టి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో మనకి 15 డివిజన్లు ఉన్నాయి. మనస్ఫూర్తిగా మీ అందరి సహకారంతో ఈసారి 15 మనం గెలుస్తామని ఇది నేను నా కోసం చెప్పే మాట ఇంకోటో కాదు. ప్రభుత్వం అందుంది, ప్రభుత్వంలో ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. అర్థమై ఉంటుంది మీకు. ఏ అవకాశమైనా మనం సద్వినియోగం చేసుకుని, ఎలాగైతే మన జూబ్లీస్ అసెంబ్లీ సెగ్మెంట్ మనం దక్కించుకున్నామో 25-26,000 ఓట్ల మెజారిటీతో, అదే పద్ధతిలో రేపు హైదరాబాద్ ఈ 3 కార్పొరేషన్లు అయినా మనం గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి గారు చాలా, ఎందుకంటే లాస్ట్ టైం సిటీలో మనం దెబ్బతిన్నాం.